శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ, శివయ్య దీవెనలు మనందరి పైన ఉండాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువైన క్షేత్రం త్రయంబకేశ్వరం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరుడు దర్శనం కార్తీక మాఘ మాసాలలో స్వామి దర్శనం సర్వపాపహరణం చాలా మంచిది అని చెప్తారు. గోదావరి తల్లి అడుగుల సవ్వడిలో త్రయంబకేశ్వరుడి దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీతధామం త్రయంబకేశ్వరం. ఈ అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం ఎన్నో అందాలు, మరెన్నో విశిష్ట ఆలయాలకు నెలవై ఉంది. ఆధ్యాత్మిక మాసాలలో చాలా మంచిది క్షేత్ర దర్శనం. జనులకు మోక్షదాయకం అని చెప్తారు పెద్దలు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన త్రయంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే ఈ క్షేత్రానికి త్రయంబకం అని పేరు వచ్చింది. వీరితో పాటు సాక్షాత్ ఆ ఆది పరాశక్తి కూడా ఇక్కడే కొలువై ఉందని ప్రశస్తి. అలాగే 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నారని ప్రగాఢ నమ్మకం. కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశంలో అంతా ఋషులు, సాధువులు నివాస ప్రాంతంగా చేసుకొని ఉండేవాళ్ళు. సప్తర్షులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవాడు. ఒకానొక సమయంలో ఈ క్షేత్రంలో కరువు కాటకాలతో ఈ క్షేత్రం అల్లాడిపోయింది. ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఓ సరస్సును సృష్టించాడు. అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులు ఈ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కానీ వారిలో గౌతమ మహర్షి అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి వారు కూడా వాళ్ళ భర్తల్ని ఇలాంటి సరస్సు నిర్మించమని కోరారు. అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుణ్ణి పూజిస్తారు. గణేశుని ఘోర తపస్సు చేస్తాడు. ఘోర తపస్సు ఫలితంగా గణేశ స్వామి ప్రత్యక్షమై వినాయకుడు వరంగా ఏమి కావాలో కోరుకోమని అడగగా వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న ఆవు చనిపోయేటట్టు చేయమంటారు. అది పాపం అని చెప్పిన వారు వినకుండా అదే కావాలని పట్టుబడతారు. దాంతో ఏమీ చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును చిన్న కర్రతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది. అదే అదునుగా భావించిన ఋషులందరూ ఆ గోహత్య మహాపాపమని ఆ ప్రదేశంలో గంగను పారేటట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు అహల్య చాలా సంవత్సరాలు శివుడి కోసం ఘోర తపస్సు చేస్తారు. పరమశివుడు బ్రహ్మ విష్ణు ఆది పరాశక్తితో కలిసి ప్రత్యక్షమవుతాడు. ఏ వరం కావాలని అడగగా గంగను విడుదల చేయమని కోరతారు ఆ దంపతులు. అప్పుడు శివుడు తన జటను విసరగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగా నది అక్కడ నుంచి ప్రవహిస్తూ కిందికి వస్తుంది. దానినే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో ఇప్పుడు పిలుస్తూ ఉన్నాము. ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల 3 లింగాకారాలలో ఉంటారు. అందువలనే ఈ క్షేత్రానికి త్రయంబకం అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా అత్యంత ప్రాముఖ్యాన్ని పొందిన ఈ మహాలింగం త్రయంబకం అంటే నేత్రాలు అని, అంబకం అంటే నేత్రం అని, త్రయంబకం అంటే 3 నేత్రాలు కలవాడు అని అర్థం. భక్తుడు మహాదేవుడు కాలహరుడు, కామహరుడు, మళ్ళీ జన్మ లేకుండా చేసేవాడు అని చెప్తారు. ఒక్క మారేడు దళం వేస్తే చాలు స్వామి మనకి సర్వ పాపాలని హరింపచేస్తాడు. సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరుడికి ప్రత్యేక
మందిరం ఉంటుంది. మొదటగా నందీశ్వరుని దర్శించుకున్న అనంతరం దేవదేవుణ్ణి దర్శించుకుంటాం. భక్తులకు ముందుగా నందీశ్వరుడు దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు కూడా ఉంటుంది. అది ఎప్పుడు గోదావరి నదీ జలాలతో నిండి ఉంటుంది. గుడి ప్రాంగణం చాలా విశాలమైంది. గుడి ప్రాంగణం బయట నక్షత్రాకారంగా కనిపిస్తుంది. లోపలి వెళ్తే చతురస్రాకారంగా కూడా కనిపిస్తుంది. మేము వెళ్ళామండి దర్శనానికి. చాలా చాలా బాగా అయింది దర్శనం. గుడి మొత్తాన్ని నల్లరాతితో నిర్మించారు. ఆలయ ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు, చిన్న చిన్న ఆలయాలు అమర్చి ఉన్నట్లు ఉంటాయి. గుడి ప్రాకారం చాలా ఎత్తులో నిర్మించబడినట్లు కనొస్తుంది. పైకి ఎత్తి చూస్తే కానీ గోపురం చాలా ఎత్తులో ఉంటుంది. ఈ గుడిలోని కలశాలను బంగారంతో నిర్మించారు. అప్పట్లోనే ఈ కలశాలు నిర్మించడానికి 16 లక్షల ఖర్చు అయిందని, వీటన్నిటినీ కూడా 16వ శతాబ్దంలోనే నిర్మించినట్లు చరిత్ర మనకు తెలుపుతుంది. సోమనాథ, మహాకాళేశ్వర జ్యోతిర్లింగాల తర్వాత అంతటి విశిష్టత ఉన్న లింగం, పెద్ద లింగం కూడా ఇదేనని తెలుస్తోంది. ఇది స్వయంభూ జ్యోతిర్లింగం. గర్భగుడి లోపల 3 లింగాలు కలిసి ఒకే పానవట్టంలో ఉంటాయి. ఈ 3 లింగాలను కూడా త్రిమూర్తులకు ప్రతీకగా భావిస్తారు. పానవట్టం లోపల నుండి ఎప్పుడూ జలం వస్తూనే ఉంటుంది. అది ఎక్కడ నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ అంత చిక్కని విషయమే. ఆ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకం చేస్తూ ఉంటుంది. అయితే గర్భగుడిలోనికి అందరికీ అనుమతి లేకపోవడంతో ఒక 5 మీటర్ల దూరం నుంచే మనకు స్వామి దర్శన ప్రాప్తి భాగ్యము కలిగిస్తారు దేవస్థానం వాళ్ళు. పాండవులు ఇక్కడ ఒక కోనేరు నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి. ఆ కోనేరు ఎప్పుడూ కూడా గోదావరి జలాలతో నిండి ఉంటుంది. ఆ కోనేటిలో నీరు నేరుగా బ్రహ్మగిరి పర్వత శ్రేణుల నుండి వచ్చి నీరు కిందికి ప్రవహించి కోనేటిలోకి చేరుతుంది. ఈ కోనేరులో స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. కుంభమేళా నిర్వహించే సమయంలో సాధువులు, హిమాలయాల నుండి వచ్చే ఋషులు, అఘోరాలు ఈ కోనేటి స్నానాలు ఆచరిస్తారు. ఈ కోనేరు చుట్టూ అనేక లింగాలు, వివిధ దేవతామూర్తులు విగ్రహాలు కొలువై ఉంటాయి. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు ఇక్కడి వారు. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి 3 గ్రహాలు ఒకే రాశిలోకి, సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ సింహస్థ కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళా సమయంలో కోనేటిలో 3 దేవతలు కొలువై ఉంటారని ప్రగాఢ నమ్మకం. మహాశివునికి 2 జిల్లెడు పువ్వులు, మారేడు దళాలు వేస్తేనే సంతసించే మహాదేవుడు తుమ్మి పువ్వులకే సంతోషిస్తాడు. అలాంటి మహాదేవుని దర్శన భాగ్యం మనందరికీ కలగాలని, మనందరము శివయ్య ఆశీస్సులతో మనందరికీ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలంటే మహారాష్ట్రలోని నాసిక్ నుంచి త్రయంబకం చేరుకోవచ్చు. షిరిడీ వెళ్ళే యాత్రికులు యాత్రలో భాగంగా వెళ్ళవచ్చు. దేశంలో అన్ని ప్రాంతాల నుండి నాసిక్ రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. ఔరంగాబాద్ విమానాశ్రయం నుంచి లేదా ముంబై విమానాశ్రయం నుంచి అక్కడ చేరుకొని అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. శివయ్య దర్శనం అందరికీ కలగాలని, మనందరము బాగుండాలని కోరుకుంటూ మా వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః. ఓం నమః.